అలాగే కార్డియోవాస్కులర్ బ్యాలెన్స్ కూడా కొన్ని నెలల దాకా పట్టొచ్చండి. ఎస్ అయితే ఎస్ ఇక్కడ నీలేష్ ఒక గారు. ఫన్ ఫ్యాక్ట్ కూడా మీకు యాడ్ చేస్తానండి. అన్ని నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కదండి, మరి స్పేస్ ట్రావెల్ లో పాజిటివ్ పాయింట్స్ ఏం లేవా అంటే, ఇప్పుడు హైట్ తక్కువ ఉన్న వాళ్ళు కనుక స్పేస్ లోకి వెళ్తే వాళ్ళు ఒక 2 inches పెరగడం అనేది జరుగుతుందండి. ఎందుకు జరుగుతుంది అంటే, మన స్పైన్ కి ఉన్న గ్యాప్ అనేది కొంచెం ఎలాంగేట్ అవుతుందండి. ఎప్పుడైతే మన ఎర్త్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ లో ఉంటామో, ఈ స్పైన్ కి గ్యాప్ అనేది కొంచెం కంప్రెస్ అయ్యి కొంచెం తక్కువ ఉంటుందండి. సో మనం స్పేస్ లోకి వెళ్ళంగానే ఒక 2 inches ఎక్కువ పెరుగుతారు. ఎస్ ఎస్ నీలేష్ గారు, కంటిన్యూ చేద్దాం. ఎస్ మనతో పాటు సైంటిస్ట్ రఘునందన్ గారు చేయండి. నమస్తే రఘునందన్ గారు. నమస్తే అండి. ఎస్ నమస్తే సార్. సార్ రఘునందన్ గారు, సో ఇప్పటి వరకు ఏంటంటే ఏదో పిల్లలు సినిమాల్లో చూసో లేదా చదువుకునో ఈ విధంగానే ఎక్స్పీరియన్స్ చేసేవారు. ఇప్పుడు సునీత విలియమ్స్ గారు పుణ్యవాణి లైవ్ ఎక్స్పీరియన్స్ కనిపించింది ప్రతి ఒక్కరికి కూడా. అంటే గతంలో 2006, 2012లో కూడా చాలా విజయవంతంగా అంతరిక్ష కేంద్రం నుంచి బయటకు కిందకు వచ్చారు. బట్ ఈసారి కేవలం 8 రోజుల కోసం వెళ్ళి ఇన్ని రోజులు ఉండిపోవడంతో అందరిలో కూడా క్యూరియాసిటీ పెరిగింది, తెలుసుకోవాలనే జిజ్ఞాస పెరిగింది. అసలు అంతకే మనం ఒక్కసారి చెప్పుకుంటే అసలు స్పేస్ ఎక్స్ అంటే ఏంటండి, అసలు ఏముంటుంది, ఎన్నాళ్ళు ఆవిడ ఏం చేస్తారనేది బాగా అందరినీ కూడా తొలిచేస్తున్న ప్రశ్నలు. ఒక్కసారి మీరు అంటే ఇప్పటివరకు ఇస్రో ప్రయోగించిన, నాసా ప్రయోగించిన ఏదో కొన్ని ఉపగ్రహాలు తీసుకెళ్ళాయి, ఈ ప్రయోగం చేస్తారంటే మాలాంటి వాళ్ళు చెప్పడం, మీలాంటి వాళ్ళు దానికి సంబంధించి క్లారిటీ ఇవ్వటం ఇలా చేస్తూ వచ్చాం. అయినప్పుడు కొన్ని టెక్నికల్ వర్డ్స్ ఏంటంటే సామాన్యులకు అర్థం కావు. కానీ సునీత విలియమ్స్ గారు ఇన్ని రోజులు అక్కడ ఉండిపోవడంతో అసలు స్పేస్ ఎక్స్ అంటే ఏంటి, ఏముంటుంది అక్కడ, తినడానికి ఏముంటుంది, వాళ్ళు ఎలా బ్రతుకుతారు, ఎలా ఉన్నారు ఎన్నాళ్ళు, ఇలాంటి విషయాలు తొలిచేస్తూ ఉన్నాయి. అసలు దాని గురించి కొంచెం క్లారిటీగా చెప్పండి. అవునండి, ముందుగా డాక్టర్ గారు చెప్పిన పాయింట్ నుంచే Yes. కోర్స్ మనము అంతరిక్షంలోకి వెళ్తే మీ పొడుగు అంటే మీ యొక్క ఇది పెరుగుతుంది, కానీ మళ్ళీ మీరు ఎర్త్ తిరిగి వస్తే మళ్ళీ అది ఆ హైట్ తగ్గిపోతుందండి. అంటే ఆ డిఫరెన్స్ అంటే డాక్టర్ గారు టు గివ్ ద క్లారిటీ ఆఫ్ దాట్. పెరిగింది కదా అని సంతోషపడడానికి లేదు, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆ బోన్స్ అడ్జస్ట్ అయిపోయి మళ్ళీ హైట్ తగ్గుతుంది. మళ్ళీ 1-2 years లో నార్మల్ హైట్ కి వచ్చేస్తారు. అవునా? మళ్ళీ నార్మల్ అయిపోతుంది. ఓకే. అంటే చాలా మంది హైట్ తక్కువ వాళ్ళు అరే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వస్తే హైట్ పెరిగిపోతుంది కదా, ఇదో మంచి అవకాశం అని అనుకోవచ్చు. సరే, ఇది ఫన్ ఫ్యాక్ట్ పక్కన పెడితే ఎస్ అండి, మీరు అడిగిన ప్రశ్న ప్రకారం చూస్తే ఎస్, ఇది బేసికల్ గా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది కొన్ని దేశాలు కలిసి గత 2 దశాబ్దాలుగా వాళ్ళు దాన్ని నిర్మిస్తా ఉంటారు. అయితే అది భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అయితే 400 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాని యొక్క విస్తీర్ణం మనం చూసుకుంటే అది ఒక ఫుట్బాల్ ఫీల్డ్ అంత పెద్దగా ఉంటుంది. సో అది యాక్చువల్ గా దాని అంచెలంచెలుగా స్టేజెస్ లో కట్టారనమాట. దాంట్లో ఎన్నో మోడ్యూల్స్ ఉంటాయి. సో ఇది ఏం చేస్తుంది అంటే భూమి నుంచి 400 కిలోమీటర్ దూరంలో ఉండి ప్రతి 90 నిమిషాలకు ఒకసారి భూమిని చుట్టూ తిరుగుతూ ఉంటుంది అనమాట. అంటే అంత వేగంతో ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఒకవేళ తిరగకపోతే అది భూమి వాతావరణంలోకి వచ్చి మండిపోయే పరిస్థితి ఉంటుంది. సో ఇది మనం చూసుకుంటే ఇది ఎలా అర్థం చేసుకోవాలి అంటే గంటకి 28,500 కిలోమీటర్లు గంటకి. ఆ వేగంతోనే అది తిరుగుతూనే ఉంటుంది ప్రతి 90 నిమిషాలకు ఒకసారి. ఆర్ సింపుల్ గా చెప్పాలంటే 8 కిలోమీటర్ పర్ సెకండ్. ఓకే. సో అంత స్పీడ్ గా తిరుగుతున్న ఆ ఒక ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో గత దశాబ్దాలుగా ఎన్నో రీసెర్చ్లు జరుగుతా ఉన్నాయండి. అండ్ మనకు తెలుసో తెలియక అవి మన దైనందిన జీవితాలు కూడా వాడుతా ఉన్నాం. సుమారుగా ఒక 2,000 పైగా. అసలు ఆ సబ్జెక్ట్ మనం డిస్కస్ చేసుకుంటే టైం సరిపోదు, అందులో మనకి ఏ రకంగా ఉపయోగపడింది అనేది. రైట్, ఇప్పుడు సునీత విలియమ్స్ గారికి వచ్చినట్లయితే ఏం జరిగిందంటే అమెరికాలో ఏం చేశారు, స్పేస్ షటిల్ అనే ప్రోగ్రామ్, అంటే అప్పట్లో అది ప్లేన్ మాదిరిగా ఉండేది, అది 2011లో దాన్ని నిలిపివేశారు, రిటైర్ చేశారు. సో 2011 నుంచి 2020 వరకు అమెరికా తన వ్యోమగాములను అంతరిక్షంలో పంపాలంటే రష్యా సహాయం తీసుకోవాల్సింది, లేదా ఇతరుల మీద ఆధారపడాల్సిన పరిస్థితి అన్నమాట. అయితే వాళ్ళు ఏం చేశారు, 11 నుంచి 20 వరకు ఎలాన్ మస్క్ లాంటి స్పేస్ ఎక్స్ కంపెనీస్, ఆయన పెట్టిన కంపెనీస్ వారు ఎంకరేజ్ చేశారు. చేయడం వల్ల ఏమైందంటే ఎలాన్ మస్క్ అయితే సక్సెస్ఫుల్ గా ఒక క్రూ డ్రాగన్, అంటే మనుషులు తీసుకెళ్ళడానికి చాలా తక్కువ ఖర్చుతో చాలా ఎక్కువ వాట్ ఇస్ దట్ సక్సెస్ రేట్ తో ఉన్న ఒక వెహికల్ ఆయన తయారు చేసుకోగలిగినాడు. అది 2020 నుంచి అందుబాటులోకి వచ్చింది. కానీ అదే సమయంలో బోయింగ్ కంపెనీ, మనం ఎప్పుడైనా విదేశాలకు వెళ్తే మనం ఏరోప్లేన్ లో వెళ్తాం, కానీ ఈ మధ్యకాలంలో బోయింగ్ కంపెనీలో కొన్ని చాలా ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళ ప్లేన్స్ లో. సరే, అట్లాంటి బోయింగ్ కంపెనీ కూడా ఇందులో ఒక అడుగేసి వాళ్ళు కూడా ఒక వ్యోమగాములను తీసుకెళ్ళడానికి ఒక వ్యోమనౌకను తయారు చేశారు. దాన్ని స్టార్ లైనర్ అంటారు. అయితే స్టార్ లైనర్ ఏమో బోయింగ్ కంపెనీ అయితే, క్రూ డ్రాగన్ అనేదేమో ఈ యొక్క స్పేస్ ఎక్స్ కంపెనీ. అయితే స్టార్ లైనర్ ఎలా నిర్మించబడింది అంటే అది తిరుగు ప్రయాణం చేసిన తర్వాత అది ల్యాండ్ మీద చేయగలుగుతుంది. వెరాజ్ క్రూ డ్రాగన్ ఏంటంటే అది సముద్రంలోనే దిగుతుంది.
సో దీని రెండిట్లో ఆ వ్యత్యాసం. అయితే సమస్య ఎక్కడ వచ్చిందంటే ఈ స్టార్ లైనర్ ని వాళ్ళు 2 సార్లు వితౌట్ హ్యూమన్ బీయింగ్స్ ని ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్